హాయ్ అండి. వెల్కమ్ టు దీపికాస్ ఆర్ట్ అండ్ ఫ్యాబ్రిక్. తాంజావూర్ బ్లౌజ్ పెయింటింగ్స్ చాలా చూసారు కదా. సో ఇప్పుడు మీకు బోర్ కొట్టించకుండా డిఫరెంట్గా ఉండడానికి ఒక కాటన్ ఫ్రాక్ మీద బర్డ్స్ పెయింటింగ్ చూపించిపోతున్నానండి. సో ఈ బర్డ్స్ పెయింటింగ్ డిజైన్ చూసారు కదా, మనకి పార్క్లో కనిపించే వుడెన్ ఫెన్సింగ్ మీద బర్డ్స్ ఉన్నట్టుగా ఉంది. దానికి క్రీపర్ కూడా ఉంది. సో ఇది ఎలా పెయింట్ చేస్తున్నానో చూడండి. ఫస్ట్ మనం ఒక్కొక్క వుడెన్ పిల్లర్ని తీసుకుని లైట్ బ్రౌన్ టు డార్క్ బ్రౌన్ షేడ్ చేస్తున్నానండి. సో ఇది కాటన్ మెటీరియలే కాబట్టి దీనికి బేస్ కోట్ ఏం అవసరం లేదు, డైరెక్ట్గా మనం పెయింట్ చేసుకోవచ్చు. ఈ పెయింటింగ్కి నేను ఫ్లాట్ బ్రష్ యూస్ చేస్తున్నానండి. ఫ్లాట్ 2 అండి నెంబర్ వచ్చేసి. అండ్ దీనికి మనం వాడే కలర్ వచ్చేసి డార్క్ బ్రౌన్ అండి. ఫస్ట్ ఈ పిల్లర్కి మనం డార్క్ బ్రౌన్ అండ్ ఫ్లష్ టింట్ కలిపి షేడ్ చేశాను నేను. ఆ తర్వాత ఇంకొంచెం లైట్ చేశాను, నాకు చాలా డార్క్ అనిపించింది. సో షేడింగ్ ఎప్పుడైనా సరే బాగా బ్లెండ్ అయ్యేటట్టు చేయాలండి, అప్పుడే మనకి లుక్ బాగుంటుంది. అండ్ సెకండ్ పిల్లర్ కూడా పెయింట్ చేస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. అండ్ సేమ్ మెథడ్లో 4 పిల్లర్స్ పెయింట్ చేశాను. అండ్ దాని మీద వుడెన్ ఎఫెక్ట్ రావడానికి నేను లైన్స్ కూడా యాడ్ చేస్తున్నాను, చూడండి. ఇలాంటి థిన్ లైన్స్ పెయింట్ చేయడానికి రౌండ్ జీరో బ్రష్ ప్రిఫర్ చేయాలి. మీరు కూడా ఎలాంటి పెయింటింగ్ వేయించుకోవాలంటే, లేదంటే మీ శారీస్, బ్లౌజ్ అండ్ బెడ్షీట్స్, పెళ్ళికి వాడే అడ్డుతెర ఇలాంటివి ఏమైనా పెయింట్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు కనుక ఈ పెయింటింగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు ఆ ఫెన్స్ దగ్గర ఉన్న లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ లైన్స్ని రెగ్యులర్గా మనం పెయింట్ చేసేయచ్చు. దానికి షేడింగ్ ఏం అవసరం లేదు, ఎందుకంటే లైన్స్ ఆల్రెడీ చాలా థిన్గా ఉన్నాయి. నా దగ్గర లీవ్స్ పెయింట్ చేసిన వీడియో క్లిప్ మిస్ అయిందండి. సో చిన్న చిన్న లీవ్సే కాబట్టి కొన్ని లైట్ గ్రీన్, కొన్ని సాప్ గ్రీన్, అలా డిఫరెంట్గా షేడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు బర్డ్స్ పెయింట్ చేస్తున్నాను, చూడండి. బర్డ్ బాడీ పార్ట్ మొత్తం నేను లైట్ చేశాను, అంటే ఫ్లష్ టింట్ తోటి పెయింట్ చేసి దాంట్లో షేడ్ చేస్తున్నాను, చూడండి. ఫ్లష్ టింట్ని లైట్ బ్రౌన్ తోటి షేడ్ చేస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. మన డ్రెస్ కలర్ లైట్గా ఉంది కదా అని చెప్పి డార్క్ కలర్లో ఏం వేయాల్సిన అవసరం లేదండి, లైట్ షేడ్లో వేసినా బాగానే ఉంటుంది. ఇక్కడ కూడా నేను ఫ్లష్ టింటే యూస్ చేస్తున్నాను. ఇక్కడ కొంచెం కొంచెంగా ఆరెంజ్ తీసుకుని ఆ కలర్లోకి బ్లెండ్ చేస్తున్నాను, అబ్జర్వ్ చేయండి.
ఆరెంజ్ అనేది బ్రైట్ కలర్ అయినప్పటికీ నేను ఇక్కడ యూస్ చేసిన మెథడ్ చూడండి చాలా లైట్గా వచ్చింది. అండ్ బర్డ్ ఫెదర్కి వచ్చేసి నేను బ్లూ యూస్ చేశానండి, అల్ట్రామెరన్ బ్లూ. దాన్ని కూడా లైట్ చేసి అప్లై చేశాను. అండ్ దాని మీద కొంచెం డీటెయిలింగ్ ఇచ్చాను ఫెదర్ కాబట్టి. అండ్ అవుట్లైన్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు సెకండ్ బర్డ్ని కూడా పెయింట్ చేస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. ఈ బర్డ్ని అబ్జర్వ్ చేస్తే ఎదురుగా నుంచిందండి, ఇందాకటి బర్డ్ సైడ్కి ఉంది. సో ఏది ఎలా ఉందో మనం దానికి తగ్గట్టుగానే షేడ్ చేయాలి. మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు చాలా టిప్స్ దొరుకుతూ ఉంటాయండి. మీరు ఎప్పుడైనా సరే ఆర్ట్ వర్క్ని అబ్జర్వ్ చేయడం నేర్చుకోవాలి. ఈ బర్డ్కి హెడ్ పార్ట్ చాలా చిన్నగా ఉంది కాబట్టి ఆ చిన్న పార్ట్ వరకు నేను డార్క్ బ్రౌన్తో షేడ్ చేశాను. యాక్చువల్గా షేడ్ కూడా కాదు, కలర్ అప్లై చేశాను. ఇలాగే మిగిలిన 2 బర్డ్స్ కూడా పెయింట్ చేశానండి. అండ్ నెక్స్ట్ బాడీ పార్ట్కి వచ్చేసి ఒక్క బర్డ్ తీసుకున్నాను. సో బర్డ్ పెయింట్ చేయడం అలాగో చూపించాను కాబట్టి నేను ఇంకా స్టెమ్ అండ్ లీవ్స్ పెయింట్ చేయడం చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ లీవ్స్ చూసినట్టయితే నేను లైట్ గ్రీన్ అండ్ వైట్తో షేడ్ చేస్తున్నాను చూడండి. కొన్ని లీవ్స్ లైట్ గ్రీన్తో అండ్ కొన్ని లీవ్స్ సాప్ గ్రీన్తో పెయింట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూడండి ఎక్కడెక్కడ లీవ్స్ వేయచ్చో నేను రఫ్ స్కెచ్ డ్రా చేస్తున్నాను పెయింట్తోనే. మీరు మీ శారీ ఆర్ బ్లౌజ్ మీద తాంజావూర్ పెయింట్ వేయించుకోవాలనుకున్నా, లేకపోతే మీకు ఇలాంటి పెయింటింగ్స్ కావాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. లాస్ట్ వరకు చూసారు కదా పెయింటింగ్ ఎలా ఉందో. ఫైనల్ అవుట్పుట్ కూడా చూపిస్తాను చూడండి స్కిప్ చేయకుండా. అండ్ మీరు పెయింటింగ్ నచ్చితే కనుక ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ మీకు మరిన్ని పెయింటింగ్ వీడియోస్ చూపిస్తాను నేను ఈ ఛానల్లో. ఇదండి ఫైనల్ అవుట్పుట్. మీరు కనుక తాంజావూర్ బ్లౌజ్ పెయింటింగ్స్ చూడాలనుకుంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.